కఠినమైన పరిస్థితులు కూడా ఆమె వెళ్ళారు. అనుకోకుండా ఒకసారి కాల్ చేశారు, మళ్ళీ ఇంకోసారి కాల్ చేసేసరికి సో రండి సిస్టర్. దేవుడు నా మాటకే మహిమ కలుగును గాక. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా యొక్క వందనాలు. నేను అందరినీ మిమ్మల్ని ఇలా చూస్తానని అనుకోలేదు. నేను పోయిన వారం నేను హాస్పిటల్లోనే అడ్మిషన్లోనే ఉన్నాను. కానీ అనుకోకుండా అది ఎందుకు జరిగిందో మనకైతే అర్థం కాలేదు. అన్నీ నార్మలే వచ్చినాయి, ఈసీజీ ఎకో అన్నీ. ఎప్పుడు నాకు బీపీ కూడా కంట్రోల్ అన్నీ అయిపోయినాయి. అనుకోకుండా జరిగింది. అది టీఎంటీ చేసినాము. సార్ బలవంతం పెట్టినాడు డాక్టరు. చేయించుకోవాలంటే చేసినాము. దాంట్లో అయినా 6 minutes కూడా అది నార్మలే, కాకపోతే ఫుల్ పాజిటివ్ వచ్చేసింది. ఇమ్మీడియట్గా అడ్మిషను, ఇమ్మీడియట్గా ఎంజాయ్ చేయాలన్నారు. అప్పుడు మన ఫాస్టర్కి ఫోన్ చేశాను, కొంచెం భయపడ్డాను అప్పుడు కొంచెము. అందుకే ఫాస్టర్ ఫోన్ చేసి ఇట్లా ఎంజాయ్ చేయాలా ఫాస్టర్ అన్నారు. అంటే సర్లేండి సిస్టర్ ప్రేయర్ చేస్తాం ఏమవుతుందిలే అన్నాడు. కానీ లోపల తీసుకుపోయిన తర్వాత స్టంట్ వేసేసేసినారు. అది టేబుల్ పైన ఇంకా ఫస్ట్ టైం నేను చాలామందికి సేవ చేసినాను. 22 సంవత్సరాలు నాది ఎక్స్పీరియన్సు. అయినా కూడా నేను ఎప్పుడు ఏ రోజు కూడా భయపడలేదు. కానీ టేబుల్ మీద పనుకునేటప్పుడు మాత్రం ఒకటి మన శివ బ్రదర్ ఒకటి చెప్పాడు, నువ్వు దేవుని దగ్గర పోతే ఎన్ని ఆత్మలు రక్షించినావని అదొక సమాధానం చెప్పాలి కదా. నేను ఏమీ చెప్పలేదు, నేను ఎవరిని రక్షించలేదు కదా ప్రభా, నేను వెళ్ళిపోతానేమో. నేను సువార్త చెప్పాలనుకున్నాను. ఈ ఊరికి ఎంతో ఆనందంతో వచ్చినా. నేను ఉద్యోగం చేసుకుంటూ దేవుని వాక్యం వినుకుంటూ నేను నా మనవరాలు ఎంతో హ్యాపీగా ఉండాలని ఈ ఊరికి వచ్చినాను. నేను అనుకునేది ఒకటైతే ఇది అనుకునేది ఒకటి జరిగింది. కానీ నీకు నేను ఏమీ చేయలేకపోతున్నానని 2 కళ్ళు మూసుకున్నాను. స్టెంట్ వేసేసినారు. 20 నిమిషాల్లో బయటికి తీసుకొచ్చినారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాను కాదు. చెకింగ్కి పోతున్నానన్నారు. ఈరోజు సాయంత్రం ఫోన్ చేశారు. రేపటి రోజున మళ్ళీ ఫోన్ రాలేదు. మరుసటి రోజున ఫోన్ వచ్చింది, పాస్టర్ గారు అని ఫోన్ చేసి స్టంట్ వేసేసినారు అనేది. నాకు షాక్ అనమాట. ఏమైంది సిస్టర్ అని అంటే, సిస్టర్ నర్సుగా పనిచేస్తారు ఒక మంచి హాస్పిటల్లో. బట్ ఏమైందంటే అక్కడ ఉన్న డాక్టర్స్ బాగా తెలియడం వల్ల చెకింగ్ చేసిన తర్వాత, సిస్టర్ ఇప్పటికైతే మీకు 80%, 70 to 80% అనేది బ్లాకేజ్లో ఉంటున్నది. భవిష్యత్తులో ఎప్పుడైనా రాత్రిపూట వచ్చిందంటే ప్రమాదము. కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, చిన్నది ఒకటి స్టంట్ వేసేద్దామని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే డిసైడ్ అయిపోయి, వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోలేదు వాళ్ళంతకు వాళ్ళే డిసైడ్. ఎందుకంటే ఆమె రోజు వాళ్ళ దగ్గర పని చేసేది కదా, ఆయన హార్ట్ కార్డియాలజిస్ట్ దగ్గరే ఆమె పని చేసేది. ఆయనే చూసి ఆయనే చేసేసి నీకు వేసేస్తున్నానని చెప్పి వేసేసాడంట ఆయన. హల్లెలూయా. దేవుని కృప. అంటే భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తుందనే ఉద్దేశంతో ఆయన ఇంకా అప్పటికి కొన్ని రోజులు ట్యాబ్లెట్లు పెట్టచ్చు బహుశా. అయినా కూడా ఆయన ఏదైనా ఏజ్ని బట్టి అనేటువంటి ఆలోచనతో ఆయనంతగా ఆయనే డిసైడ్ అయ్యి వేసేద్దామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీతో చెప్పి వేసేసాడు. అట్లా జరిగిపోయింది. తర్వాత నాకు విషయం చెప్పిన తర్వాత నాకు తెలిసిందనమాట ఇట్లా జరిగింది అని చెప్పి. అంటే మధ్యలో ఇది జరిగిందనే విషయం నాకు కూడా తెలియదు. అయితే దేవుని కృపను బట్టి ఆ సమస్య నుండి ఫోన్ చేశారు, గుండెల్లో చిన్న లైట్గా నొప్పి వస్తున్నది అని అంటే. ఆమె ఇక్కడికి మన సంఘానికి వచ్చిన తర్వాత దీవింపబడ్డారు, ఎంతగానో కృప దొరికింది. ఆఖరికి బీపీ ట్యాబ్లెట్లు కూడా ఆపేయమని చెప్పారంట డాక్టర్లు. అటువంటి సాక్ష్యాలు కూడా ఆమె పంచుకున్నారు. కానీ అనుకోకుండా పరిస్థితులు, కుటుంబంలో జరిగిన ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని పరిస్థితుల వలన ఆమె తీవ్రమైన ఒత్తిడికి గురి కావడం వలన ఆ సమస్య లేకుండా వెళ్లాల్సి వచ్చింది. అయితే దేవుడి కృపలో చక్కగా దేవుడు దాన్ని ఆ సమస్య లేకుండా తొలగించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.